గిట్, గిట్హబ్, అకౌంట్ క్రియేషన్ అండ్ ఇన్స్టాలేషన్. మ్యాక్లో ఏ విధంగా చేయొచ్చో స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఫాలో అవుతామండి. సో మీరు ఒకవేళ మ్యాక్ యూజర్స్ అయితే కనుక మీ వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి గిట్హబ్ అని చెప్పి సెర్చ్ చేయండి. సో గిట్హబ్ అని సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ లింక్ మనమైతే క్లిక్ చేయాల్సి ఉంటుందండి. ఓకేనా, github.com ఆ పర్టికులర్ లింక్ క్లిక్ చేస్తే టాప్ రైట్ సైడ్న సైన్ ఇన్ సైన్ అప్ కనిపిస్తుందండి. ఎవరికైతే అకౌంట్స్ లేవో ప్రతి ఒక్కళ్ళు కూడా సైన్ అప్ క్లిక్ చేయండి. సైన్ అప్ క్లిక్ చేసిన తర్వాత మీ మెయిల్ ఐడి అడుగుతుంది. మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయండి. మెయిల్ ఐడి అండ్ రిమైనింగ్ మ్యాక్ యూజర్స్ కూడా సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వండి. ఈ రికార్డింగ్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. రికార్డింగ్ చూస్తూ ఈ స్టెప్స్ అయితే ఫాలో చేయండి. సో పాస్వర్డ్ అనేది సెపరేట్గా నోట్ చేసుకోండి మేడం. పాస్వర్డ్ సెపరేట్గా నోట్ చేసుకోండి. యూజర్ నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఆ యూజర్ నేమ్ అక్కడ మీకు హింట్ ఇస్తుందండి. యూజర్ నేమ్ మీ కంటెంట్ ఓన్లీ ఆల్ఫా న్యూమరిక్ యాడ్స్. ఓకే, అది అవైలబిలిటీ ఉన్నట్టుంది. కంటిన్యూ క్లిక్ చేయండి. ఈమెయిల్ ప్రిఫరెన్స్ ఏం క్లిక్ చేయట్లేదు. ఆ యూజర్ నేమ్ హారిక అనేది ప్రజెంట్ అవైలబిలిటీ లేదు మేడం. సో చేంజ్ చేయండి. 13 కూడా అవైలబిలిటీ లేదు. పాస్వర్డ్ మట్టుకి ఖచ్చితంగా ఒక పేపర్ మీద నోట్ చేసుకోండి. మళ్ళీ మర్చిపోయారంటే అవి మళ్ళీ సెపరేట్ స్టెప్స్ ఉంటాయి. ఆ ఎట్ ద రేట్ తీసేయండి మేడం. విజువల్ పజిల్, ఆడియో పజిల్. సో పజిల్ ఒకటి కనిపిస్తుందండి. పజిల్ మీరు లైక్ ఎట్లా అంటే ఫైండ్ ద ఇమేజ్ హ్యాస్ ద ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పజిల్స్ అనేవి వస్తాయండి. సేమ్ పజిల్స్ అనేవి రావు, డిఫరెంట్ పజిల్స్ అనేవి వస్తాయి. సో రీస్టార్ట్ క్లిక్ చేయండి ఒకసారి. పజిల్ టఫ్గా ఉంటే కనుక రీస్టార్ట్ క్లిక్ చేయండి. మళ్ళీ వ్యూ పజిల్ క్లిక్ చేయండి. ఫైండ్ ద ఇమేజ్ దట్ హ్యాస్ ఎ ప్రైజ్ ఆన్ లెఫ్ట్ హెల్డ్ బై ద క్లా ఇన్ ద మిషన్ ఆన్ ద రైట్ వన్ ఆఫ్ టూ. సో నెక్స్ట్ స్లైడ్ క్లిక్ చేయండి. నెక్స్ట్ స్లైడ్, నెక్స్ట్ స్లైడ్, నెక్స్ట్ స్లైడ్. సో ఈ పజిల్ మ్యాచ్ అయింది కాబట్టి సబ్మిట్ క్లిక్ చేయండి. డిఫరెంట్ పజిల్స్ వస్తాయండి రిమైనింగ్ వాళ్ళకి. ఆ పజిల్స్ చూసుకుని మీరు మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ క్లిక్ చేయండి. సెకండ్దే అనుకుంటున్నా, ఐ థింక్ సో. మొత్తం అన్నీ చూద్దాం ఒకసారి. ఓకే రైట్, ఐ థింక్ సెకండ్ వన్ అండి. సబ్మిట్. సో అకౌంట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుందండి. మీ మెయిల్ ఐడికి ఒక కోడ్ వస్తుంది. మెయిల్ ఐడి ఓపెన్ చేసి ఆ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. సార్ ఇంకో పర్సన్కి ఎవరికో మ్యాక్ యూజర్ అన్నారు. సో సేమ్ స్టెప్స్ ఫాలో అవుతున్నారా సార్? రైట్. మీరు సైన్ అప్ అయిన మెయిల్ ఐడి, సైన్ అప్కి ఇచ్చిన పాస్వర్డ్ యాజ్ ఇట్ ఈస్గా ఎంటర్ చేసి సైన్ ఇన్ చేయండి. మీ గిట్హబ్ అకౌంట్ అయితే క్రియేట్ అయిందండి. ఇది డాష్ బోర్డ్ అంటారు. టాప్ రైట్ సైడ్న ప్రొఫైల్ ఐకాన్ క్లిక్ చేసి యువర్ ప్రొఫైల్ క్లిక్ చేయండి. సో ఇది మీ గిట్హబ్ అకౌంట్ అండి. లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది మీ ప్రొఫైల్. మెయిన్ పేజ్లో ఉందంతా కూడా మీ డాష్ బోర్డ్. సో దీంట్లో మనం ప్రాజెక్ట్కి సంబంధించిన రిపాజిటరీస్ క్రియేట్ చేసుకోవచ్చు. గిట్ అండ్ గిట్హబ్ గురించి ఒక సెపరేట్ సెషన్ ఉంటుంది. రైట్ నో గిట్హబ్ అకౌంట్ క్రియేషన్, గిట్ ఇన్స్టాలేషన్ స్టెప్స్ మాత్రమే మనమైతే తెలుసుకుంటున్నాం. ఓకేనా, అవన్నీ ఇగ్నోర్ చేయండి మేడం, అవసరం లేదు. తర్వాత మీరు ఫిల్ చేసుకోవచ్చు. నాట్ ఓకే. నెసరీ. ఇప్పుడు మీ బ్యాష్ ఓపెన్ చేయండి మేడం. కమాండ్ ప్రాంప్ట్ అంటున్నాం కదా, మీకు బ్యాష్ కదండి మ్యాక్ వాళ్ళకి. ఏది సార్? కమాండ్ కమాండ్ ప్రాంప్ట్ ఉంటుంది కదండి. ఇప్పుడు విండోస్లో అయితే కమాండ్ ప్రాంప్ట్ ఉంటుంది. టెర్మినల్. టెర్మినల్, ఓకే ఫైన్. బ్యాష్ ఒక కమాండ్ చెప్తాను, ఆ కమాండ్ ఎంటర్ చేయండి. గిట్ స్పేస్ హైఫెన్ హైఫెన్ వెర్షన్, ఎంటర్.
సో మీకు ఎటువంటి వెర్షన్ చూపించట్లేదు. సో గిట్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్గా ఏమవుతుందంటే కొన్ని మ్యాక్ బుక్స్ అయితే ప్రీ ఇన్స్టాల్గా గిట్ ఇన్స్టాల్ అవుతుందండి. సో అసలు ఇన్స్టాల్ అయిందా లేదా చెక్ చేద్దామని చెప్పి ఆ కమాండ్ ఇచ్చాను. ఈ పర్టికులర్ మ్యాక్లో అయితే గిట్ ఇన్స్టాల్ లేదు. మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలో కూడా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అయితే తెలుసుకుందాం. సారి గిట్ వెర్షన్ చెక్ చేయండి మేడం, వన్స్ అగైన్. ఇక్కడ ఇన్స్టాల్ క్లిక్ చేయండి మేడం, డైరెక్ట్గా ఇన్స్టాల్ క్లిక్ చేయండి. అగ్రి. ఒకసారి డన్ క్లిక్ చేయండి. ఒకసారి మళ్ళీ వెర్షన్ చెక్ చేయండి. పాయింట్ ఫైవ్ వెర్షన్ కనిపిస్తే కనుక గిట్ అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిందని అర్థం అండి. ఒకసారి మీరు టెర్మినల్ ఎన్లార్జ్ చేయండి. కొంచెం ఇంకొంచెం ఎక్స్పాండ్ చేయండి. ఆ ఫాంట్ కూడా పెంచడానికి ట్రై చేయండి ఏమైనా పాసిబుల్ ఉంటే. ఓకే, దట్ వాస్ క్లియర్ మేడం. థ్యాంక్ యూ ఫర్ దట్. వల్లి గారు, మీరు కూడా ఒకసారి టెర్మినల్ ఓపెన్ చేసి గిట్ స్పేస్ హైఫన్ హైఫన్ వెర్షన్ ఎంటర్ చేయండి. డౌన్లోడ్ అని ఒక పాపప్ వస్తుంది, డౌన్లోడ్ చేయండి. ఆ తర్వాత మళ్ళీ వెర్షన్ చెక్ చేస్తే వెర్షన్ డిస్ప్లే అవ్వాలి. సో గిట్ అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయితే అయ్యింది. ఇప్పుడు గిట్ అండ్ గిట్ హబ్ని ఇంటర్లింక్ చేయాలి. గిట్ అండ్ గిట్ హబ్ని ఇంటర్లింక్ అయితే చేయాలి. ఎట్లా లింక్ చేయాలనేది కమాండ్స్ చెప్తాను, కమాండ్స్ టైప్ చేయండి. సో ఫస్ట్ కాన్ఫిగరేషన్ చేసుకుందాం మనం. గిట్ అండ్ గిట్ హబ్ కాన్ఫిగరేషన్. గిట్ స్పేస్ కాన్ఫిగ్ స్పేస్ హైఫన్ హైఫన్ గ్లోబల్ స్పేస్ యూజర్ డాట్ నేమ్ స్పేస్ డబల్ కొటేషన్స్ మధ్యలో మీ ప్రొఫైల్ నేమ్, గిట్ హబ్కి ఇచ్చిన ప్రొఫైల్ నేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎంటర్ చేయండి. ఎంటర్. నెక్స్ట్ గిట్ స్పేస్ కాన్ఫిగ్ స్పేస్ హైఫన్ హైఫన్ గ్లోబల్ స్పేస్ యూజర్ డాట్ ఈమెయిల్, యూజర్ డాట్ ఈమెయిల్ స్పేస్ ఈమెయిల్, ఈమెయిల్ యూజర్ డాట్ ఈమెయిల్ స్పేస్ డబుల్ కొటేషన్స్ మధ్యలో గిట్ హబ్కి సైన్ అప్ అయిన మెయిల్ ఐడి. ఎంటర్. కాన్ఫిగరేషన్ అయ్యిందో లేదో చెక్ చేద్దామండి. కమెంట్స్ నోట్ చేసుకోండి. గిట్ స్పేస్ హైఫన్ హైఫన్ గ్లోబల్ స్పేస్ యూజర్ డాట్ నేమ్ ఎంటర్, యూజర్ డాట్ నేమ్ ఎంటర్. ఒక్క నిమిషం. ఆ, మళ్ళీ కమాండ్ చెప్తాను ఒకసారి, రీరైట్ చేద్దరు కానీ. గిట్ స్పేస్ హైఫన్ హైఫన్ గ్లోబల్ యూజర్ డాట్ నేమ్. అన్నోన్ ఆప్షన్ అంటుంది గ్లోబల్. అదేనండి. గిట్ స్పేస్ యూజర్ డాట్ నేమ్ ఎంటర్ చేయండి. ఎంటర్. ఒకసారి ఒక్క నిమిషం. గిట్ కాన్ఫిగ్ అండి, సారీ. మళ్ళీ కమాండ్ ఒకసారి కరెక్ట్గా ఎంటర్ చేద్దారండి. గిట్ స్పేస్ కాన్ఫిగ్ స్పేస్ హైఫన్ హైఫన్ గ్లోబల్ స్పేస్ యూజర్ డాట్ నేమ్, యూజర్ డాట్ నేమ్. కాన్ఫిగరేషన్ కరెక్ట్గా అయ్యిందా లేదా చెక్ చేయడానికి కమాండ్ అండి ఇది. మీ యూజర్ నేమ్ కనిపిస్తే కాన్ఫిగరేషన్ కరెక్ట్గా అయినట్టు. నెక్స్ట్
మెయిల్ ఐడి కూడా కాన్ఫిగరేషన్ అయిందో లేదో చెక్ చేద్దాం. గిట్ స్పేస్ కాన్ఫిగ్ స్పేస్ హైఫన్ గ్లోబల్ స్పేస్ యూజర్ డాట్ ఈమెయిల్. ఎంటర్. సో గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నా, గిట్ ఇన్స్టాల్ చేసుకున్నా, గిట్ హబ్ కాన్ఫిగరేషన్ చేసుకున్నా, అండ్ వాటి యొక్క కమాండ్స్ ఇవి. ఆన్ మ్యాక్లో ఏ విధంగా చేసుకోవాలో ఈ స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది. ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే అనౌన్స్ చేస్తున్నాం. పైథాన్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ జూన్ 5th నుండి అయితే స్టార్ట్ చేస్తున్నామండి. బేసిక్స్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. కంప్లీట్గా ఈ కోర్స్ అనేది తెలుగు లాంగ్వేజ్లోనే టీచ్ చేయడం జరుగుతుంది. సింటాక్స్ని బేస్ చేసుకొని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ అయితే ఉంటుంది. బ్యాచ్ టైమింగ్స్ అనేవి మండే టు సాటర్డే మార్నింగ్ 7 AM to 9 AM 2 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్ అయితే కండక్ట్ చేస్తున్నాం. అండ్ ఈ కోర్స్ ఎవరు ఎన్రోల్ అవ్వచ్చు, కోర్స్ యొక్క సిలబస్ అండ్ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక డెమో అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. డెమో కోసం అండ్ సిలబస్ ఒక పీడిఎఫ్ కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఆర్ వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేస్తే మీకు సిలబస్ ఒక పీడిఎఫ్తో పాటు ఫ్రీ డెమో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ కోర్స్ ఎన్రోల్ అయిన వాళ్ళకి మేము ప్రొవైడ్ చేసే ఫీచర్స్ అనేవి ఇక్కడ స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. సో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.